ఎక్కడైనా సరే లోకల్ లీడరు మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతూ స్ట్రాంగ్ అవ్వాలి. అలా స్ట్రాంగ్ కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తొక్కేస్తా వచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగా మాస్ లీడర్గా ఎదగలిగిన వెంకయ్యనాయుడు వచ్చేటప్పటికి ఈ వయసులో మనకెందుకులే అనుకున్నాడు, సర్దుకున్నాడు. అట్లాంటి మాస్ లీడర్షిప్ మళ్ళీ దొరకలా. వెంకయ్యనాయుడు మాట్లాడితే విన్నాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉండరు. సాధారణ అంతటి సబ్జెక్ట్ ఉన్నటువంటి మనిషి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీకి ఎవరు దొరకట్లా. ఆంధ్రాకి మామూలుగా మాట్లాడగలరు, ప్రతి ఒక్కరు మాట్లాడగలరు భారతీయ జనతా పార్టీ. సమస్య ఏంటంటే ఒకళ్ళని లీడర్గా పెడితే మిగతా వాళ్ళందరూ వెనకాల ఉండరు. ఇది ఒక కప్పల తక్కెడు లాంటిది, దానితో సమస్య. అలా కాకుండా పార్టీ వనరులన్నీ ఇచ్చి మాస్గా తయారు చేసి తీసుకెళ్దామంటే కరెక్ట్గా ఆ టైంలో తెలుగుదేశం వీళ్ళకి గాలం వేస్తుంది, నాశనం చేస్తుంది. బీజేపీతో కలిసి వెళ్ళాలన్నా, బీజేపీ కలిసి రావాలన్నా ఆ విషయం పెండింగ్లో పెట్టారా? బీజేపీయే పెండింగ్లో పెట్టిందా, లేదంటే పెండింగ్లో పడిందా? పెండింగ్లో పడింది అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు మామూలుగా అయితే పొత్తు ఆ రోజున మాట్లాడొచ్చాక చాలా సంబరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దీనికి సానుకూలంగా అక్కడ ఏమన్నా ఉండుంటే మీరు అన్నట్టు ఆ సంబరం ఖరారైపోతే